వెల్కమ్ టు ఎడ్యుకేర్. లాస్ట్ లెసన్లో మనం నౌన్స్ గురించి డిస్కస్ చేసాం. నౌన్స్లో కామన్ నౌన్స్ గురించి, తర్వాత ప్రాపర్ నౌన్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు వీడియోలో అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ కాంక్రీట్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ నౌన్స్ గురించి టైప్స్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో ఇచ్చాను. అయితే మరొకసారి ఇక్కడ చూడండి. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి వెళ్దాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇక్కడ మనకు చాలా వాటిని మనం చూస్తూ ఉంటాం. అంటే చూసి దాని పేరు చెప్తాం, అయితే కొన్నిసార్లు తాకుతాం కూడా, కొన్నిసార్లు దాన్ని ఫీల్ అవుతాం. అయితే కొన్నింటి ఏమిటంటే మనం చూడలేము, తాకలేము, అలాగే ఫీల్ కాలేము కూడా. సో అలాంటిది అనుభూతులు సంబంధించి ఇక్కడ మనం తెలియచేస్తాం అన్నమాట. అబ్స్ట్రాక్ట్ అంటే ఏదైతే మనం ఫైవ్ సెన్సెస్ ద్వారా, ఫైవ్ సెన్సెస్ అంటే మనకున్నటువంటి ఈ పంచేంద్రియాల ద్వారా మనం దాన్ని చూసడం, తాకడం, తర్వాత వినడం, స్మెల్లింగ్ చేయలేనటువంటి వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ ఏ నౌన్ దట్ కెన్ నాట్ బి perceived using one of the five senses: taste, touch, sight, hearing and smelling. చూడండి, వీటి ద్వారా మనం దాన్ని చూడలేము, తాకలేము, స్మెల్ చేయలేము. సో అలాంటి వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. ఇక ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూస్తే బ్రిలియన్స్, బ్రూటాలిటీ, కామ్నెస్, చారిటీ. చూడండి, బ్రిలియన్స్ ఇది మనకు కనిపించదు. ఓకే, బ్రూటాలిటీ అంటే క్రూరత్వం, ఇది కూడా మనకు కనిపించదు. ఎంత క్రూరత్వం ఎక్కడుంది, దాన్ని పట్టుకుందామా, చూద్దామా, ఏ రకంగా ఉంది, ఏ ఫామ్లో ఉంది అనేది మనకి ఇక్కడ తెలియదు. కామ్నెస్ సైలెన్స్ అన్నమాట. సైలెన్స్ కూడా మనకు కనిపించదు. ఓకే, సో కనిపించదు, దాన్ని స్మెల్ చూడలేము, టేస్ట్ చేయలేము, అలాగే వినలేము కూడా. సో అలాంటిది. చారిటీ, కోల్డ్నెస్, కాన్ఫిడెన్స్, కాంటైన్మెంట్, కరేజ్, క్యూరియాసిటీ, డెడికేషన్. ఆ తర్వాత అమేజ్మెంట్, యాంగర్, యాంగ్జైటీ, క్లారిటీ, డిలైట్, డిస్పైర్. ఇవి కూడా మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందికి వస్తాయి. ఆ తర్వాత కల్చర్, కస్టమర్ సర్వీస్, డెత్, డిఫీట్, డెమోక్రసీ, డిక్టేటర్షిప్, డిస్క్వైట్, డిస్టర్బెన్స్, డ్రీమ్స్. సో ఇవన్నీ కూడా మనకు కనిపించవు. కల్చర్ కనిపిస్తుంది కదా, బట్టలు వేసుకుంటామంటే అది బట్టలు వేసుకునేటువంటి తర్వాత మనం వస్త్రాధరణ అది మనకు కనిపిస్తుంది, కానీ కల్చర్ అనేటువంటి సపరేట్గా అది కనిపించదు అనమాట. దాన్ని తాకలేము, మన సంస్కృతిని తాకలేము, టేస్ట్ చేయలేము, అలాగే వినలేము కూడా. సో అలాంటిది అనమాట. సో ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించి. ఆ తర్వాత కాంక్రీట్ నౌన్స్ చూద్దాం. కాంక్రీట్కి ఇది అబ్స్ట్రాక్ట్కి ఆపోజిట్ అనమాట. ఏదైతే మనం చూడకుండా, తాకకుండా ఉంటుందో అలాంటి వాటిని మనం అబ్స్ట్రాక్ట్స్ అంటాం. ఇక్కడ కాంక్రీట్లో అంటే ప్రతి మన కంటికి కనిపించేది అన్నీ కూడా కాంక్రీట్ నౌన్సే వస్తాయి. ఓకే, డెఫినేషన్ చూద్దాం. ఏ కాంక్రీట్ నౌన్ ఈజ్ ఎ నౌన్ దట్ క్యాన్ బీ ఐడెంటిఫైడ్ త్రూ వన్ ఆఫ్ ద ఫైవ్ సెన్సెస్: టేస్ట్, టచ్, సైట్, హియరింగ్ ఆర్ స్మెల్. సో ఈ ఐదింటిని, ఈ మన పంచేంద్రియాలతో మనం దాన్ని చూడవచ్చు, తాకవచ్చు, స్మెల్ చేయవచ్చు అనమాట. సో వీటిని మనం కాంక్రీట్ నౌన్స్ అని అంటాం. కౌంటబుల్ కాంక్రీట్ నౌన్స్ క్యాన్ బీ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫ్రమ్ సచ్ యాజ్. వీటిలో కొన్ని కౌంటబుల్ కాంక్రీట్స్ ఉన్నాయి, అన్కౌంటబుల్ కాంక్రీట్స్ ఉన్నాయి, సింగులర్ కాంక్రీట్స్ ఉన్నాయి, ప్లూరల్ కాంక్రీట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసే కౌంటబుల్వి ఆ బ్రిక్. చూడండి, ఒక గోడ కనిపిస్తుంది మనకు, అందులో ఉన్నటువంటి ఇటుకలు కూడా కనిపిస్తాయి, వాటిని తాకవచ్చు. ఓకేనా. ఏ హెన్, ఒక కోడి, దాన్ని చూడవచ్చు, దాన్ని పట్టుకోవచ్చు. ఏ హార్స్, ఇవన్నీ కూడా మనకు ఫిజికల్గా కనిపిస్తాయి. ఓకే, ఇంకొకటి సింగులర్గా. ఓకే, ఏ బుక్, ఏ గోట్, ఏ డాగ్, అ హోమ్, అ ఫ్రెండ్, అ రూమ్, అ బ్రెడ్. ఇవి మనకు కౌంటబుల్. కాంక్రీట్లో మళ్ళీ ఈ టైప్స్ అన్నమాట, 2 టైప్స్ అనమాట, కౌంటబుల్, అన్కౌంటబుల్. తర్వాత చూస్తే అన్కౌంటబుల్ కాంక్రీట్ నౌన్స్లో ప్లూరల్ ఇలా ఉంటాయి. 2 bricks, చూడండి, 2 bricks, 2 ఇటుకలు. 3 books, 3 books, వీటిని చూడవచ్చు, తాకవచ్చు. పాతవైతే స్మెల్ కూడా చూడవచ్చు. 2 goats, 2 dogs, 3 friends, 4 horses, 3 rooms, 2 breads, etc. వీటన్నిటిని మనం కౌంటబుల్, కాంక్రీట్, ప్లూరల్స్ అంటారు. ఓకే, ఇది కౌంటబుల్స్ అనమాట. ఈ రెండు కూడా కౌంటబుల్స్లో సింగులర్ ఫామ్, ప్లూరల్ ఫామ్.
ఆ తర్వాత అన్కౌంటబుల్స్ చూద్దాం. ఇక్కడ ఎయిర్, చూడండి గాలిని మనం కొలవలేము. ఓకే, మిల్క్, ఓకే, చూడండి గాలి కనిపించదు కదా అంటే దాన్ని తాకుతున్నాం, గాలి ఉంది అని ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంది. ఓకే, వినగలుగుతాము. ఓకే, రైస్ తిని చూస్తాం కానీ కౌంట్ చేయలేం ఒక్కొక్కటి. పల్స్, షుగర్, సాల్ట్, వుడ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఫ్లోర్, ఇవన్నీ కూడా కాంక్రీట్ నౌన్స్ కిందకి వస్తాయి. సో ఓవరాల్గా ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మన కంటికి కనిపించేటువంటి వాటి పేర్లను మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. కాంక్రీట్ నౌన్స్ అంటే మన కంటికి కనిపించేటువంటి వాటిని మనం కాంక్రీట్ నౌన్స్ అంటాం. ఓకే, ఇది కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ గురించి. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎక్స్ట్రీమ్, ఇక్కడ మీకు తెలుగులో కూడా ఒక మీనింగ్ ఇచ్చాను, ఉత్తేజపడటం అంట. ఇది చూడండి ఎంత ఉత్తేజం పడ్డాడు ఏంటని మనకు కనిపించదు, అబ్స్ట్రాక్ట్ ఇది. అవర్ ఎగ్జైట్మెంట్ ఈజ్ అ కాంటేజియస్. తర్వాత ఫ్యాసినేషన్, హిస్ ఫ్యాసినేషన్ విత్ డైనోసార్స్ వాస్ ఈజీ టు అండర్స్టాండ్. Grief never disappears, but it does get easier to handle. Happiness, my happiness doesn't depend on what other people think of me. ఆ తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. హేట్ ఈజ్ అన్ ఎమోషన్ దట్ హర్ట్స్ ద హేటర్ మోర్ దాన్ ద హేటెడ్. ఆ తర్వాత హోప్, ఈవెన్ దో she would had a bad week, the girl had hope that things would be better tomorrow. Next one, irritation. I tried not to show my irritation with the delay of game. Keen, she kept a keen eye out for monarchs as she watched the butterflies. Love is hard to define, but you will know it when you feel it. చూడండి ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మనం కంటికి కనిపించవు. ఎగ్జైట్మెంట్ కావచ్చు, ఫ్యాసినేషన్ కావచ్చు, గ్రీఫ్, హ్యాపీనెస్, హేట్, తర్వాత ఇరిటేషన్ కావచ్చు, హోప్ కావచ్చు, కీన్, లవ్, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అన్నమాట. ఆ తర్వాత ఇవి ఇంకన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మిజరీ, నేను బ్లూ కలర్లో ఉన్నట్టు మాత్రం చెప్తాను, మీరు వీడియో పాజ్ చేసి దాన్ని ఒకసారి చదివి అర్థం చేసుకోండి. ఓకే, మిజరీ అంటే చాలా సాడ్ అనమాట. మిజరీ అంటే బాధాకరమైనటువంటిది అని చెప్పేసి దీని మీనింగ్. ఓకే, క్రిస్ మిజరీ మేడ్ హిమ్ వాంట్ టు కర్ల్ అప్ ఇన్ ఏ బాల్ ఇన్ ద కార్నర్ అండ్ క్రై. నెక్స్ట్ న్యూట్రల్, ఇది తటస్థితిలో ఉండడం, అంటే అటు చెప్పకపోవడం ఇటు చెప్పకపోవడం, తటస్థత. ఏదైనా గొడవ జరిగినా కానీ ఆ పార్టీకి చెప్పకపోవడం ఈ పార్టీ చెప్పకుండా మధ్యస్థంగా ఉండడం, దాన్ని మనం న్యూట్రల్ అంటారు. He didn't want to choose a side, so he stayed neutral. Overwhelmed అంటే పొంగి పొరడం, పులకించిపోవడం అన్నమాట. Try not to feel overwhelmed with all your work. Pride, గర్వం, ఇక్కడ ప్రౌడ్ కాదు చూడండి, ఇక్కడ ప్రైడ్. She took great pride in the custom cakes she baked and decorated. ఇక్కడ గర్వం ఎలాంటిదంటే ఆ పని చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉండటం. ఓకే, అది చేయడం అనేటువంటిది ఒక స్కిల్ అనమాట, వాళ్ళకి చేయాలన్నటువంటి జిజ్ఞాస అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక మీనింగ్ అని కాదు, చాలా మీనింగ్స్ వస్తాయి. రిలీఫ్, యూ విల్ ఫీల్ సమ్ రిలీఫ్ వెన్ యూ జంప్ ఇన్ ద లేక్. Satisfaction, Deborah gained satisfaction from baking cookies for her son. Satisfaction అంటే సంతృప్తిని ఇవ్వడం. Sympathy, when her best friend's grandfather died, Kelly did her best to offer sympathy and comfort. జాలి చూపించడం, sympathy. Timid, పిరికితనం అన్నమాట. You can't be timid when you start an adventure. ఏదైనా ఒక అడ్వెంచర్ అంటే ఒక సాహసం చేసేటప్పుడు మనం పిరికితనంగా ఉండరాదన్నమాట, ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి. ఆ తర్వాత అప్సెట్ అంటే సాడ్గా ఫీల్ కావడం. షీ వాజ్ అప్సెట్ వెన్ హర్ ఫ్యామిలీ మూవ్డ్, అంటే వాళ్ళ ఫ్యామిలీ
వదిలి వెళ్ళి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినప్పుడు ఆమె చాలా అప్సెట్ అయ్యింది అని. వరీ, ఓకే, యూ డోంట్ హ్యావ్ ఎ వరీ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇవి మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్కి సంబంధించింది. నెక్స్ట్ మనం కాంక్రీట్ నౌన్స్ చూద్దాం. ఓకే, ఇవి కాంక్రీట్ నౌన్స్ సంబంధించి. యాపిల్ చూడండి, ఇక్కడ చాలా సింపుల్ అనమాట. కంటికి కనిపించేది ప్రతిదీ కూడా మనకు కాంక్రీట్ నౌన్ అవుతుంది. యాపిల్, ఎయిర్పోర్ట్, బేబీ, బుక్, బ్యాక్, బటర్, బల్బ్, కార్పెట్, క్రో, ఫ్లవర్, ఫ్రూట్, గ్రేప్స్, గౌట్, గౌన్, గార్లిక్, ఫారెస్ట్, గ్లౌస్, గ్లాసెస్, గిఫ్ట్. ఇక డిఫరెన్స్ ఏంటంటే చూద్దాం ఒకసారి. కాంక్రీట్ నౌన్కి అబ్స్ట్రాక్ట్ నౌన్కి ఏంటంటే, ఇక్కడేమో ఇవన్నీ స్టూడెంట్ కనిపిస్తాడు. ఇంటెలిజెన్స్, తెలివి కనిపిస్తుందా? కనిపించదు. అది దాన్ని తాకలేం కూడా. తర్వాత ఫైటర్, ఓకే, ఆ నిప్పుల్లో వాళ్ళు ఫైట్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళు. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్కి తెలివి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి అబ్స్ట్రాక్ట్. స్టూడెంట్ కాంక్రీట్ అయితే ఆయనకున్నటువంటి తెలివి అబ్స్ట్రాక్ట్. ఒక ఫైటర్ మనకు కాంక్రీట్ నౌన్ అయితే ఆయనకున్నటువంటి ధైర్యము అబ్స్ట్రాక్ట్ నౌన్. పెన్సిల్ ఉంది, పెన్సిల్ ఇక్కడ ఎలక్వెన్స్, వాక్చాతుర్యం. ఆ తర్వాత కంప్యూటర్ మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది కదా, ఏ పని చేయాలన్నా దానికి కన్వీనియన్స్. అక్కడ నుంచి వచ్చేటువంటి కంఫర్ట్, కన్వీనియన్స్ మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. రోడ్, అడ్వెంచర్. రోడ్ అనేది కాంక్రీట్ నౌన్ అయితే అడ్వెంచర్ అనేది అబ్స్ట్రాక్ట్. మనీ ఒక కాంక్రీట్ నౌన్ అయితే మనకు డబ్బులు చేతికి కనిపిస్తాయి కదా, పట్టుకుంటాం. ఫ్రీడమ్, స్వేచ్ఛ, అది కనిపించదు. ఎగ్, ప్రెసిషన్. ఎగ్, గుడ్, అది కనిపిస్తుంది. ప్రెసిషన్ అంటే ఖచ్చితత్వం, ఎంత ఖచ్చితత్వం అనేది మనకు కనిపించింది అక్కడ. స్పాంజ్, ఇది కనిపిస్తుంది. పొటెన్షియల్, సంభావ్యత. అంటే ఇది పొటెన్షియల్ అంటే సంభావ్యత అనేది కాదు, ఇక్కడ ఎనర్జీ అని కూడా చెప్పొచ్చు, పవర్ అని చెప్పొచ్చు, సామర్థ్యం అని చెప్పొచ్చు. ఇది దీనికి డిఫరెన్స్. ఓకే, తర్వాత ఇది మనకు ఈ వీడియోకి సంబంధించి. ఓకే, తర్వాత వీడియోలో కలెక్టివ్ నౌన్స్ అండ్ కాంపౌండ్ నౌన్స్తో కలుస్తాం. థ్యాంక్ యూ.